హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి క్రేటా ఉందండి, 1.4 ఎస్ అండి, 2017 మోడల్. ఇన్సూరెన్స్ వచ్చేసి 2024 దాకా ఉందండి ప్రజెంట్. మన లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్ట్రిక్ట్ కోర్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పై ధన్యవాదాలు అండి. చేసుకోని వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి, ఇచ్చుకున్నారా నలుగురికి షేర్ చేయండి, దానివల్ల ఏదైనా గ్రోత్ అనేది వస్తుందండి. నేను పెట్టే వెహికల్ ఇప్పుడు టోటల్ జెన్యూన్ అండి, ఒరిజినల్ వెహికల్, నో టచ్ అప్ అండి. టచ్ అప్ మాత్రం ఏమీ లేదు. ఇది గిట్ట ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారండి. వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ అండి, వెల్ మెయింటెన్స్ అండి. చూపిస్తాను చూడండి ఒకసారి, ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకండి. చూడొచ్చండి, వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. క్రేటా 1.4 ఎస్ అండి, 2017 మోడల్. రీడింగ్ మాత్రం ఒరిజినల్ అండి. చూడండి, వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ అండ్ నీట్ అండ్ క్లీన్ ఉంది. చాలా బాగా మెయింటైన్ చేశాడు ఓనర్. ఇది సింగల్ ఓనర్ ఉంది ప్రజెంట్. ఇది మీకు టచ్ అప్ కూడా లేదండి, బిల్కుల్ టచ్ అప్ కూడా లేదు. చూసుకోవచ్చు, అది కూడా ప్రతి పిన్ టు పిన్ చెప్తాను చూడండి. మీకు టైం వేస్ట్ చేయను, కాకపోతే ఒక్కసారి చూడండి. ఇట్లుందండి వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చండి, ఇంటీరియర్ ఇట్లా ఉంది. ఇదండి, నేను రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇట్లా ఉందండి. ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి ఇందులో. రీడింగ్ మాత్రం చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగల్ ఓనర్. దీనికి ఏం కూడా టచ్ అప్ ఏం లేదండి. రీడింగ్ మాత్రం ఒరిజినల్, అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఏదైనా ఒరిజినల్ లేకపోతే ఒరిజినల్ లేదని కూడా చెప్తాను. చూసుకోవచ్చు, ఇది కూడా బ్యాక్ సైడ్ కెమెరా అండి. ఇది రూఫ్ మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం 2024 8th మంత్ వరకు ఉంది. దీనికి చూసుకోవచ్చండి. మీకు గ్లాస్ చూపిస్తాను చూడండి, టోటల్ గ్లాస్ చూపిస్తాను మీకు. ఇది సీసీ ఉందండి, ఇది ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు. ఇది మాత్రం బీహెచ్ ఉంది, కనిపిస్తుందో లేదో మీకు. ఇది కూడా వేసుకోవచ్చండి, బీహెచ్ ఇది కూడా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చండి, బీహెచ్ ఇది కూడా సేమ్ ఉంది. సేమ్ ఈ గ్లాస్ కూడా సేమ్ ఉందండి, బీహెచ్ ఉంది. చూసుకోవచ్చండి, ఇది కూడా సేమ్ ఉంది, బీహెచ్. ఇది కనిపిస్తుందో లేదు మీకు. మీకు బీడింగ్ కూడా చూపిస్తాను, ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చండి, ఇట్లా ఉంది వెహికల్ మాత్రం టోటల్ అండి, నాన్ యాక్సిడెంట్. ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం వర్తిస్తాండి. ఇది ఇట్లా ఉంది. నేను ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను, ఎందుకంటే ఐడియా ఉంటుందని చెప్పేసి ఎవరిని తీసుకున్న వాళ్ళకు కన్ఫర్మ్గా చెప్పాలి కాబట్టి చెప్తాను నేను. చూసుకోవచ్చండి, ఇది కూడా. మళ్ళీ ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలి, చూసేది కరెక్ట్ అయ్యి వాళ్ళకి అనిపించాలి కాబట్టి చెప్తున్నాను నేను. చూడొచ్చు, ఇది కూడా టోటల్ ఒరిజినల్ వెహికల్. ఇది ప్రతి చూపించడం ఎందుకంటే వేరే వాళ్ళకు కొంచెం ఐడియా కోసం చెప్తాను. ఇది ఇట్లా చూసుకోవచ్చు, ఇది కూడా బీడింగ్ ఇట్లా ఉందండి. ఇక్కడ ఏసీ సిస్టమ్ అయితే బ్యాక్ సైడ్ సీట్లకి ఎట్లుందంటే సెంట్రల్ అండి, ఇది చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. డోర్లు మాత్రం నీట్ అండ్ క్లీన్ అండి, ప్రతి డోర్ కూడా నీట్ అండ్ క్లీన్ ఉంది. టైర్స్ ముంగటి అయితేనేమో 70% ఉంటాయి, బ్యాక్ సైడ్ అయితే 50% ఉంటాయండి. అది కూడా చూపిస్తాను మీకు, టైర్లు కూడా, లైటింగ్ కూడా చూపిస్తాను. చూసుకోవచ్చండి, ఇది కూడా స్కిప్ చేయకండి. ఇట్లా ఉందండి. లైటింగ్ చూపిస్తాను ఒక నిమిషం. లైటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నీ ఉన్నాయండి, చూసుకోవచ్చు. లైటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇండికేటర్స్ ఓకేనండి, ఫ్రంట్ సైడ్. లైటింగ్ చూసుకుంటే ఎట్లాంటి ఫేడ్ ఏం లేదండి, టోటల్ ఒరిజినల్ అనేది. ఇండికేటర్ ఓకేనండి. ఇది కూడా చూసుకోవచ్చండి.
ఇండికేటర్ ఓకే, హెడ్ ల్యాంప్ ఓకే, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ కూడా ఓకే ఉంది. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది డీజిల్ వర్షన్. ఇండికేటర్ చూసుకోవచ్చాను, ఇది కూడా ఉంది బ్యాక్ సైడ్, సేమ్ ఉంది. ఇది కూడా బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకేనండి, చూసుకోవచ్చు. కాకపోతే ముంగట ఒక గ్లాస్ కాడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ మాత్రం కొంచెం తగిలింది, రాయి తగిలింది, అట్లే ఉన్నది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉందండి. మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూడండి. ఇంజన్ చూసుకుంటే మాత్రం ఇట్లుందండి, చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఇది ఇట్లా ఉంది. ఆల్రెడీ ఏసీలో కూడా సౌండ్ ఇట్లా స్మూత్ వస్తుందండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇది షో పట్టి కానీ ఏది కానీ చేంజ్ కాలేదండి, ఒరిజినల్ ఉంది షో పట్టి కూడా. ఇది చెక్ చేసుకోవచ్చు. బారెంట్ నుంచి డిక్కీ వరకు మాత్రం ఏది చేంజ్ కాలేదండి, టోటల్ ఒరిజినల్ వెహికల్. మీకు డిక్కీ చూపిస్తాను. డిక్కీ ఇట్లా ఉందని చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇట్లా ఉందండి. వెనక ఒక టైర్ ఉందండి, చూసుకోవచ్చు, స్టెఫిన్. ఇది మాత్రం బాగుందండి. ఈ సిల్ టైర్ ఉంది, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా మీకు అనిపిస్తుంది, ఎటువంటి రస్ట్ ఏం లేదండి. బ్యాక్ సైడ్ కూడా టోటల్ నీట్ అండ్ క్లీన్ అండి వెహికల్ మాత్రం. ఇందులో జాక్, రాడ్ పాన్ అన్నీ ఉన్నాయండి, చూసుకోవచ్చు. ఇందులో కూడా జాక్ ఉంది. ఇందులో ఇట్లా ఉంది. మీకు టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. టైర్లు చూసుకోవచ్చండి. ఇక్కడ టైర్లు మాత్రం 70 to 80% ఉంటాయండి ముంగటి. ఇవి చూసుకోవచ్చు, మీకు అది కూడా చూపిస్తున్నాను నేను. ఇది కూడా చూసుకోవచ్చు, టైర్లు మాత్రం బాగున్నాయి. వెనక మాత్రం ఒక 50% or 60% ఉంటాయండి, చూసుకోవచ్చు. ఇట్లా టైర్లు మాత్రం డీజిల్ వర్షన్. ఇది కూడా చూసుకోవచ్చండి. టైరు ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం నీట్ అండ్ క్లీన్ చూసుకోవచ్చండి. ఇట్లా ఉంది వెహికల్. నేను మళ్ళీ చూపిస్తున్నాను, స్కిప్ మాత్రం చేయకండి. దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఇందాక చూపించిన వెహికల్ అండి క్రేటా 1.4 ఎస్ అండి, 2017 మోడల్. ఇన్సూరెన్స్ వచ్చేసి 8/24 వరకు ఉంది ఇయర్ అండి. రీడింగ్ మాత్రం ఆల్రెడీ చూపించాను. ఏదైతే ట్యాంపరింగ్ ఏం లేదండి. వెహికల్ మాత్రం టోటల్ జెన్యూన్ వెహికల్, ఒరిజినల్ ఉందండి. షోరూమ్ ట్రాక్ ఉంది, సింకాల్ ఓనర్, టచ్ అప్ రోడ్ ఎక్కడ ఏం లేవండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దానికి. కీ మాత్రం ఒకటే ఉంది దీనికి. సింగల్ ఓనర్, చాలా బాగా మెయింటైన్ చేశారండి. ప్రైస్ 8,90,000 చెప్తున్నారు. ఫిక్స్ రేటింగ్ కాదు, బార్గెనింగ్ ఉందండి, మీరు కూడా మాట్లాడుకోవచ్చు.